రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో మరో కారు బీభత్సం సృష్టించింది. ఇప్పటికే వరుసగా కార్ యాక్సిడెంట్ ఘటనలనేవి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు హైదరాబాద్లోని సరూర్ నగర్లో పార్క్ చేస్తున్న కార్ని అపార్ట్మెంట్ బయట పార్క్ చేస్తున్న కార్స్ని ఒక కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అపార్ట్మెంట్స్ బయట ఏదైతే పార్కింగ్లో ఉన్న వాహనాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఓవర్ స్పీడ్తో వచ్చిన కారు ఒక్కసారిగా ఢీకొనడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అయితే బయట పార్క్ చేసిన కార్లన్నింటినీ కూడా ఈ కారు ఢీకొట్టింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తున్నట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైతే యాక్సిడెంట్ చేసిన కారు ఉందో అందులో బీర్ బాటిల్స్ కూడా ఉన్నట్లు, వాటిని మాయం చేసేశారు తర్వాత అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు. డ్రైవింగ్ చేసిన యువకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారులో ఆ యువకుడితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు, మరో యువకుడు ఉన్నాడు, అతనికి గాయాలైనవి అని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది కార్, ఏ ఏరియా నుండి స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు మద్యం తీసుకున్నారు, మద్యం మత్తులోనే నిజంగా ఈ విధంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి పార్కింగ్లో ఉన్న కార్స్ని ఢీకొట్టారా అనేది డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సింది. మరో పక్క చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ కావడంతో ఆ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అక్కడ మనుషులు ఎవరైనా ఉండుంటే, స్థానికులు ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా ప్రాణహాని అనేది, మృతుల సంఖ్య అనేది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే కేవలం పార్కింగ్ చేస్తున్న కార్స్ని మాత్రమే ఢీకొంది ఈ కారు. దీనికి సంబంధించి యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, జరుగుతున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా, ఈ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి సాగర్తో మాట్లాడదాం. రైట్ సాగర్. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టవేణి నగర్లో స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. 2 కార్లు పూర్తిగా పార్కింగ్ చేసి ఉన్న కార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. శివఫ్లోరా అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్లుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ఆల్కజర్ కారు తీవ్రంగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన యువకులు ఈ బీభత్సం సృష్టించినట్లుగా కూడా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత వాళ్లకు గాయాలైన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మద్యం మత్తులోనే ఇదంతా బీభత్సం జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి. ఎందుకంటే వాహనంలో కొన్ని బీర్ బాటిల్స్ కూడా ఉన్నట్లుగా కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ స్విఫ్ట్ డిజైర్ సృష్టించిన ఈ బీభత్సంలో 2 కార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొదటి కారు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ బయట, అపార్ట్మెంట్కి వచ్చిన కొంత బంధువులది ఇంకో కారు, అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళది ఒక కారు. ఇక్కడ చూస్తున్నటువంటి హుండై వెన్యూ కారు పూర్తిగా ఇటువైపు నుంచి పార్కింగ్ చేసి ఉండడంతో వన్ సైడ్ పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. దీనికి వెనుక ఉన్నటువంటి అల్కజర్ కార్కి కూడా పూర్తిగా దాని బ్యాక్ సైడ్ పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం స్విఫ్ట్ కారు ఒక్కసారిగా అతి వేగంతో వచ్చి ఈ 2 కార్లను, ఎందుకంటే నిన్న కురిసిన భారీ వర్షం నేపథ్యంలో కూడా స్కిట్ అయిందా లేదంటే అతివేగంతో మద్యం మత్తులో ఏమైనా వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. 2 కార్లు అయితే పూర్తిగా డ్యామేజ్ అయినాయి. ముందు ఉన్నటువంటి 3 పోల్స్ మధ్యలో ఈ ఏదైతే 2వ కార్ అనేది ఆగిపోయింది. ముందు వెనుక 2 వైపులా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఏదైతే ఈ స్విఫ్ట్ కార్ బీభత్సం సృష్టించినటువంటి, యాక్సిడెంట్ చేసినటువంటి ఈ స్విఫ్ట్ కార్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ప్రయాణం చేశారు, మద్యం మత్తులోనే ఇదంతా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2 కార్లు డ్యామేజ్ అయిన నేపథ్యంలో అసలు ఎవరెవరు ఇందులో ఉన్నారు అంటే డ్రైవర్ని కూడా ఇప్పటికే కొంత గాయాలైనట్లు కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు మద్యం మత్తులోనే ఇదంతా జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అపార్ట్మెంట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉన్న ఒక్కసారి మనం మాట్లాడదాం. సార్, ఎప్పుడు జరిగింది ఇంత బీభత్సం జరిగిన సమయంలో ఎవరైనా ఉన్నారా? అందాజ రాత్రి సుమారు 3-4 మధ్యన ఈ జరిగినట్టు మాకు సెక్యూరిటీ చెప్పినాడు. వాడు అక్కడి నుంచి బాగా తాగి హెవీ స్పీడ్లో వస్తున్నాడు అనమాట. అక్కడనే అంతకుముందు ఒకటి ప్లేస్ తప్పించుకొని ఈ ఇన్సిడెంట్ కాకముందు ఇంకో దగ్గర ఇన్సిడెంట్ అయ్యేది అండి.
అది తప్పించుకొని వచ్చి ఆ స్పీడ్లో దీన్ని కొట్టిండు అనమాట. ఈ 3 కార్లు మా అపార్ట్మెంట్ వాసులయ్యి అయితే ఫంక్షన్ ఉండటం మూలాన బయట పెట్టడం జరిగింది. 2 కార్లు అయితే తర్వాత పోలీసు వచ్చిందట. నా చెప్పగానే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పోయినారు, మళ్ళీ వస్తామని చెప్పినారు. అయితే దాంట్లో బాగా తాగిన బీర్ బాటిల్స్లో జనం, అశేష జనం కూడా ఈ ప్రాంతం ప్రజలందరూ చూసినారు, ఫోటోలు కూడా కొట్టినారు. అంత బీర్ బాటిల్స్ కూడా ఉన్నాయి, మేము కూడా చూసినాము. అయితే ఈ మధ్యన ఇప్పుడు ఒక కానిస్టేబుల్ అంటే ఆయన వచ్చిండు. ఏంది బాబు అని అంటే, నేను వేరే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినా, బిజీ ఉన్నారు వాళ్ళు అదర్ పోలీసు, నేను వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చినా అన్నాడు. నువ్వెట్ట వచ్చినావా అని అన్న, అంటే పంపించినా అని అన్నాడు. తర్వాత నిన్న మాకు బంధువు అవుతాడు, కొంచెం మాట్లాడుకుందాము అంటే, నేను ఈ విషయంలో బంధువు ఉండని మా నాయన ఉన్నా కూడా వదిలిపెట్టాను. ఇంత బీభత్సం జరిగినప్పుడు ఇట్లా కాంప్రమైజ్ క్వశ్చన్ ఉండదు కాబట్టి తాగినరు, బాటిల్స్ ఉన్నాయి, వాడు రావడం బ్రేకులు ఫెయిల్ అయినా అంటాడు. నువ్వు ఎవరు అని అన్న, కానిస్టేబుల్ నీకేం తెలుసు బ్రేకులు ఫెయిల్ అయినట్టు? ఆర్టీఓని కూడా పిలిపిస్తా అని చెప్పినా. ఇప్పుడు ఆ టీం కూడా వస్తుంది, ఆర్టీఓ కూడా వస్తుంది. కాబట్టి అందులో ఉన్న బీర్ బాటిల్ నాతో చెప్పిన తర్వాత అంత బీర్ బాటిల్ తీసేసిండు ఆ వచ్చిన కానిస్టేబుల్. ఈ మొత్తం ఘటన పైన కూడా సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులోనే ఇది జరిగిందా, ఇందులో ఎవరెవరు ప్రయాణించారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు తేల్చున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఈ నెంబర్ ఆధారంగా, ఈ వెహికల్ నెంబర్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎవరి పేరు మీద వెహికల్ ఉంది, ప్రయాణించిన యువకులు ఎవరు, మద్యం మత్తులోనే ఇదంతా బీభత్సం సృష్టించారా అన్న కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. అపార్ట్మెంట్ వాసులు ఏదైతే 2 కార్లకు నష్టపరిహారం ఇవ్వాలి, చట్టపరమైనటువంటి చర్యలు ఎవరైతే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన వారిపైన తీసుకోవాలని చెప్పి అపార్ట్మెంట్ వాసులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, సరూర్ నగర్ నుండి. హైదరాబాద్. రైట్, ఇక మనం చూసాం ఏ విధంగా అయితే హైదరాబాద్లో వరుస కారు బీపత్సాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ విధంగా అనేక మంది ప్రాణాలను తీస్తున్నారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ. ఇటువంటి వారిపై కఠిన శిక్షలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి వీరని అని చెప్పి కూడా అక్కడ ఉన్న స్థానికులు ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. ఓవర్ స్పీడ్తో వచ్చిన కారు ఒక్కసారిగా అక్కడ పార్క్ చేస్తున్న కార్స్ని ఢీ కొట్టింది కాబట్టి ప్రమాదం ఇక్కడితో ఆగిపోయింది. అదే ప్లేస్లో ఎవరైనా చిన్నారులు ఉన్నా, వృద్ధులు ఉన్నా, లేదంటే ఎవరైనా స్థానికులు ఉన్నా కానీ ఆ సమయంలో ఖచ్చితంగా ప్రాణ నష్టం అనేది జరుగుండేది. కార్ల పరిస్థితి చూస్తేనే ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఎంత స్పీడ్లో వచ్చి అక్కడ డాష్ ఇవ్వడం జరిగిందో. అదే ప్లేస్లో ఒక మనిషి ఉంటే ప్రాణానికే ముప్పు వచ్చి ఉండేది. మరి ఇటువంటి వారిపైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధించాలి ఇటువంటి వారికి అని చెప్పి కూడా అక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అయినా కూడా ఎవరూ కూడా ఇటువంటి పనులు చేయడానికి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు. సో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడమైంది, దర్యాప్తు కొనసాగుతుంది. ఆ డ్రైవింగ్ చేసిన యువకుడిని, మద్యం మత్తులో ఎవరైతే డ్రైవింగ్ చేశారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు ఉన్న మరో వ్యక్తి కూడా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఈ వరుస ఘటనలతో ఒక్కసారిగా హైదరాబాద్ నగరం బెంబేలెత్తుతుందని చెప్పుకోవచ్చు. మద్యం మత్తులో ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇతరుల ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాన్ని తీయడం కూడా మనం హైదరాబాద్లో ఎక్కువగా చూస్తున్నాం. ప్రస్తుతం సరూర్ నగర్లో ఇటువంటి ఘటన తెరపైకి రావడం కూడా మనం చూస్తున్నాం.